శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనిషి జీవితంలో బంధాలు అనుబంధాలనేవి చాలా ప్రధానమైనటువంటివి. మనిషి సుఖంగా సంతోషంగా కొన్నాళ్ళు బతకడానికి ఇవే కారణం. తల్లిదండ్రుల అనుబంధం తర్వాత భార్యాపిల్లల బంధము, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళ బంధము అతి ప్రధానమైనది. ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములున్నారు. ఇద్దరు అన్నలు బక్కచిక్కిపోయి బలహీనులుగా ఉన్నారు. తమ్ముడు మాత్రము అతి బలవంతుడు. జీవనానికి ఏ లోటు రాకుండా కష్టపడి సంసారాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆ గ్రామంలోకి మనుషులను తినమరిగిన పులి ఒకటి వచ్చి ఆ గ్రామంలో ఉన్న బావిలో పడిందట. దాన్ని హిందీలో ఆదం కోర్ అంటారు. మామూలుగా పుళ్ళు మనుషులను తినవు, ఎదురుపడ్డవాన్ని భయానికి చంపుతాయే తప్ప తినవు. ఒకవేళ మనిషి మాంసాన్ని రుచి చూసినట్టయితే ఇక అది ఏ జంతువును తినదు, అది మనుషుల్నే చంపి తింటుంది. దాన్ని బయటికి దివ్వడానికి ధైర్యం ఎవరికి సరిపోవడం లేదు. గ్రామం అంతా అక్కడ చేరారు. ఆ బలవంతుని వల్ల దీన్ని ప్రాణాలతో బయటికి తీయడం సాధ్యమవుతుందని అనుకుని అందరూ అక్కడికి వెళ్ళి బ్రతిమిలాడారు. అందుకు ఆ బలవంతుడు ఒక షరతు పెట్టాడు. తాడుతో నన్ను కట్టి బావిలోకి దించే తాడును మొదట నా అన్నలే పట్టుకోవాలి, తర్వాత మీరు పట్టుకోండి అన్నారట. అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు చాలా బలహీనులు, నీ బరువు ఎలా ఆపుతారు? అందుకు ఆయన లేదు లేదు, నా అన్నలే పట్టుకోవాలి, తర్వాత మీరు పట్టుకోండి అన్నాడట. సరేనన్నారు. ఈ బలవంతుని నడుముకు తాడు కట్టి ఈ బావిలోకి వదులుతున్నారు. మొట్టమొదట అన్నలు పట్టుకున్నారు, ఇంకొక తాడు వదిలారు. ఉపాయంతో పులిని తాడుతో బంధించాడు, పైకి లాగమన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ పులిని బయటికి లాగేశారు. అది బయటికి రాగానే అక్కడున్న జనాన్ని చూసి భయపడి అటు ఇటు పరిగెడుతుంది. అక్కడున్న ప్రజలందరూ తన మీద పడి తనను చంపుతుందేమోనని భయంతో తాడును వదిలేసి పరిగెడుతున్నారు. కానీ ఈ అన్నలిద్దరు మాత్రము తన తమ్ముడు బావిలో పడిపోతాడేమోనని గట్టిగా పట్టుకున్నారు. అంతలోనే పులి అడవిలోకి పారిపోయింది. ఈ బలవంతుని బయటికి లాగాడు. అప్పుడు ఆయన అన్నాడు, చూసారా, మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి తాడు వదిలేసి పరిగెట్టారు, కానీ మా అన్నలు బలహీనులైనప్పటికీ కూడా నేనెక్కడ జారి పడతానోనని బలమంతా కూడగట్టుకొని నన్ను రక్షించారు. అందుకే మా అన్నలను ముందు పట్టుకోమన్నాను అన్నాడు. కాబట్టి లోకంలో అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. అవి కూర్చొని మాట్లాడుకుంటే దూరం అవుతాయి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, గ్రామంలో అన్ననో తమ్మున్నో ఎవరో కొడుతున్నారంటే అన్నా తమ్ముడు ఊరుకుంటారా? పరిగెట్టుకొని వెళ్ళి అడ్డుపడతారు. అందుకే అభిప్రాయ భేదాలు వచ్చినా కష్టకాలంలో ఒకరినొకరు రక్షించుకునేది అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళే. అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే సరి చేసుకుని ఒకరికొకరు తోడుగా జీవించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.